ప్రజాపాలన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. అంబేద్కర్ కోనసీమ జిల్లా వీగన్నవరం మండలం వై కొత్తపల్లిలో వరద కారణంగా మరి రేషన్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే చాలామందికి ఈ రేషను అందలేని కారణంగా తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు కలిపి తహసీల్దార్ గారికి విన్నపించగా తహసీల్దార్ గారు, ఎమ్మెల్యే గారు కలిపి మరి ఈ రైసు ప్రతి ఒక్కరికి కూడా అందజేయాలని నిశ్చయించి మరందరికీ కూడా పంపిణీ కార్యక్రమం చేయటం జరిగింది. దీంట్లో పాల్గొన్నవారు మరి జనసేన కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు, అలాగే మరి తెలుగుదేశం మండలి ప్రెసిడెంట్ గారు, అలాగే జనసేన మండలి ప్రెసిడెంట్ గారు, కార్యకర్తలు, కార్యవర్గ సభ్యులు, మండల ప్రెసిడెంట్ మరియు మండల కన్వీనర్లు, మండల సెక్రటరీలు, అలాగే గ్రామ పంచాయతీ గ్రామ శాఖ వారు, తెలుగుదేశం గ్రామ శాఖ, అలాగే జనసేన గ్రామ శాఖ, అలాగే గ్రామ కమిటీ నెంబర్లు కలిపి మరి యొక్క రేషన్ పంపిణీలో పాల్గొన్నారు. మరి ఇలా చేయటం వల్ల గ్రామస్తులు, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సంతోషం వ్యక్తపరిచారు. మరి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో మంచిగా చెయ్యాలని గ్రామస్తులందరూ కోరుకుంటున్నారు. ఇలా చేసినందుకు గ్రామ కన్వీనర్, అలాగే గ్రామ శాఖ వారిని, గ్రామ కమిటీని అభినందిస్తున్నారు. మరి రేపు ప్రతి ఒక్కరికి కూడా రేషన్ పంపిణీ చేయటం జరుగుతుంది. దైనందిన జీవితాలని ఏదైతే వాస్తవ స్థితిగతుల్ని ఇబ్బంది ఏదైతే జరుగుతుందో వారందరికీ కూడా న్యాయం చేకూర్చే విధంగా వారందరికీ కూడా ఈ రోజు 25 కేజీల బియ్యాన్ని, అదే నిత్యావసర వస్తువుల్ని పంపిణీ చేయడం ఈ రోజు గౌరవ శాసనసభ్యుల్ని ఈ సందర్భంగా కూటమి ఏదైతే ఉందో జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకుల దగ్గర నుంచి కూడా అందరికీ కూడా గౌరవ శాసనసభ్యులకి తెలియజేస్తామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం.